హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 18వ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం దేశంలోని దాదాపు అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక పథకాలని అందిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని పెట్టుబడి పథకాలు, అదేవిధంగా మరికొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి. ఇందులో భాగంగానే రైతులకు పంట సాయం అందించేందుకు 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పంట సాయం కింద సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అందిస్తూ ఉంటుంది. దీనిని ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద అందిస్తూ వస్తుంది. ఒక్కో ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఇక డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయి. ఇప్పటి వరకు 17 విడతలకు సంబంధించిన మొత్తం అర్హులైన రైతుల ఖాతాల్లో 34,000 ఆదాయాన్ని పొందారు. తాజాగా ఇప్పుడు 18వ విడత ఫండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే తేదీ ఖరారైంది. 2024 అక్టోబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ డబ్బులను విడుదల చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. ఇటీవల వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటి సంతకం పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల దసరంపైనే చేయడం జరిగింది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు 2,000 పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దీనిని స్పష్టం చేస్తూనే వచ్చింది. ఈకేవైసీని మొత్తం 3 విధానాల్లో చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది చేసుకునేందుకు వీలుంది. లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డబ్బులు అందుకోవాలంటే సదరు లబ్ధిదారుడు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకొని ఉండాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ అఫీషియల్ పోస్టల్లో చూడవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోయినా, లేదా మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి చేసుకోకపోతే మాత్రం వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు అనేది మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి, లేకపోతే జమ కావు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.